అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 1వ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వృశ్చిక రాశి వారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలను చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారంలో అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారంలో ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరిగిన ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలను ఏర్పరచుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు. ఉద్యోగ విషయంలో మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుంచి మేలు చేకూరుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారం లాభిస్తుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోబలంతో విజయాలను ఏర్పరచుకుంటారు. మీ యొక్క ప్రతిభతో విజయాలను సాధిస్తారు. అదృష్టం వరిస్తుంది. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు. వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆశించినటువంటి ఫలితం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్పష్టత పెరుగుతుంది. బాధ్యతలు పెరిగిన ఆశించిన ఫలితాలు వెలువడిన సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. శుభయోగాలు ఏర్పడిన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. గృహంలో శుభ కార్యక్రమాలు జరిగిన ఆర్థిక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఒత్తిడిని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంతోషకరమైనటువంటి శుభవార్తను వింటారు. ఆత్మీయులు మీపై ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడిన ధనలాభం సూచితం. వివాదాలలో తలదూర్చవద్దు. దీర్ఘకాలిక రుణాల నుంచి కొంత ఊరట లభిస్తుంది. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలను రాజీ చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారం మరింత పుంజుకుంటుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయం లభిస్తుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. దైవ చింతన ఏర్పడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో ఉన్నతి ఏర్పడుతుంది. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
వాహన అనుకూలత ఏర్పడుతుంది. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగాలి. ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. మీ యొక్క రంగాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న దాన్ని సాధిస్తారు. నిండు మనసుతో పనులు పూర్తి చేస్తారు. ప్రశంసలను అందుకుంటారు. తోటివారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. దైవానుగ్రహంతో చక్కటి శుభయోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి గణపతి ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.